ఢిల్లీలో ఆందోళనకర రీతిలో పెరిగిన కాలుష్యాలు రాజధాని జనాన్ని కలవరపెడుతున్నాయి. వాటిని తగ్గిస్తేనే కానీ ఇంట్లోంచి జనాన్ని బయటకు అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలుష్యాలను తగ్గించేందుకు నడుం బిగించింది. గత కొంతకాలంగా విపరీతంగా వర్షాలు పడుతుండటంతో గాలిలో కాలుష్యాలు వాటంతట అవే తగ్గిపోయాయి. వానలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎండలతో పాటు గాలిలో కాలుష్యాలు మొదలయ్యాయి. అది మామూలు కన్నా ఎన్నో రెట్లుగా ఉండడంతో జనానికి ప్రమాదకరంగా మారింది. దాంతో కృత్రిమ వర్షాలు కురిపించి కాలుష్యాలను నిరోధించాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఇక్కడ కూడా ప్రకృతి సహకరిస్తేనే కానీ ఆ ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడం లేదు. కృత్రిమ వర్షం కురిపించాలంటే అక్కడ సహజంగా కమ్ముకునే మేఘాలు కరువయ్యాయి. దాంతో ఆ పని ముందుకు సాగడం లేదు. ఈలోగా వచ్చిన దీపావళి ఆ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. జనం వద్దన్నా క్రాకర్స్ కాల్చేశారు. దాంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి ప్రకారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ఏక్యూఐ చాలా పేలవమైన కేటగిరీ 335గా నమోదైంది. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల వద్ద ఉందని తెలిపింది. గత దీపావళితో పోల్చితే ఈసారి ఎయిర్ పొల్యూషన్ భారీగా పెరిగిపోయింది. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం ఏక్యూఐ 296 పాయింట్లుగా నమోదు కాగా ఈసారి పండుగ సాయంత్రానికే ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ఇందుకు బాణాసంచా కాల్చడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీఆర్ పరిధిలో బాణాసంచా కాల్చడంపై ఇటీవల సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే కొత్తగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ విజ్ఞప్తితో ఈసారి గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతించింది. అయితే ఈ గ్రీన్ క్రాకర్స్ పేరుతో మార్కెట్లో గడువు ముగిసిన నాణ్యత లేని బాణాసంచా విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. ఫలితంగా బాణాసంచా సౌండ్స్ కన్నా పొల్యూషన్ భారీగా పెరిగింది. ఢిల్లీ వాసులు సైతం భారీగా బాణాసంచను కొనుగోలు చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వగా అర్ధరాత్రి వరకు బాణాసంచా కాల్చారు. దీనికి వాతావరణ మార్పులు తోడవడంతో కాలుష్య కారకాలు అలాగే అంటిపెట్టుకుని గాలి తేమతో కలిసి మరింత ప్రమాదకరంగా మారాయి. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ పోర్ట్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐలో స్థానిక ప్రాంతంలోని గాలి నాణ్యతను తెలుసుకోవచ్చు. ఏక్యూఐ 0 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం. అదే 100 నుంచి 200 ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని. ఇక 200 నుంచి 300 మధ్య ఉంటే అధ్వానంగా ఉందని. 300 నుంచి 400 ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్లు. ఇక 400 నుంచి 500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు అర్థం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన కాలుష్యంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2వ దశను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం నిర్మాణ పనులపై పరిమితులు విధించింది. తద్వారా నిర్మాణ స్థలాల్లో నుంచి వచ్చే దుమ్ము ధూళిని కంట్రోల్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధం పెట్టింది. ప్రైవేట్ వాహనాలను కంట్రోల్ చేసేలా ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో రైలు సేవలు పెంచింది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల కోసం ఆన్లైన్ క్లాసులు పెట్టే పరిశీలన చేస్తోంది. వీటితో పాటు రోడ్లపై నీటి స్ప్రేలు, యాంటీ స్పార్క్ గన్స్ వినియోగం పెంచాలని నిర్ణయించినట్లుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 8 గంటల సమయంలో రాజధాని ప్రాంతంలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 257గా నమోదైంది. అంటే అధ్వాన స్థితిలోనే ఢిల్లీ ఉందని తేలిపోయింది. ఆనంద్ విహార్లో అయితే ఏక్యూఐ స్థాయి మరింత అధ్వానంగా 413గా నమోదైంది. వజీర్పూర్లో 342, షాదీపూర్లో 329, జహంగీరిపూరిలో 320, పంజాబీబాగ్లో 296, బురారి ప్రాంతంలో 292, అలీపూర్లో 289, అశోక్ విహార్ ప్రాంతంలో 284, ఐటీఓ 284, సోనియా విహార్లో 264, గురుగ్రామ్లోని సెక్టార్లో 51లో 330, ఫరీదాబాద్లో 229, ఘజియాబాద్లోని ఇందిరాపురంలో 300, నోయిడాలో 307, మీటార్లో 263గా గాలి నాణ్యత సూచి నమోదైంది. ఉదయం నుంచి రాజధాని నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ కూడా పడిపోయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు, వృద్ధులతో పాటు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కండ్ల మంటలు వంటి వాటికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏ మేర వాయు కాలుష్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. వర్షాకాలం, ఎండాకాలం కాస్త తక్కువగా ఉన్న అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ నెల మొత్తం
ఢిల్లీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇదే సమయంలో దీపావళి పండుగ రావడం, టపాసులు పేల్చడంతో పాటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో రైతులు పంటల వ్యర్థాలను తగలబెట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా ఓవైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండగా వీటికి చెక్ పెట్టేందుకు సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గాలి నాణ్యతను పెంచడానికి దేశ రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేందుకు రంగం సిద్ధం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ విషయాన్ని నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా ప్రకటించారు. ఇటీవలే బురారీ ప్రాంతంలో ప్రయోగించిన క్లౌడ్ సీడింగ్ పరీక్ష విజయవంతమైందని చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీనే ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం కురిపిస్తామన్నారు. ఈ ప్రయోగంలో ఐఐటి కాన్పూర్ సహకారం తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఐఎండి, ఐఐటిఎం పూణే తోడ్పాటును అందిస్తున్నాయి. దీపావళి తర్వాత పొగమంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో 5 చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ డీజీసీపీ అనుమతి సైతం పొందారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. ఈ కృత్రిమ వర్షం ప్రాజెక్టుకు దాదాపుగా 3.21 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఇది వాతావరణంలో మార్పులు తీసుకువచ్చే ఒక ప్రక్రియ. సహజ సిద్ధంగా మేఘాలు ఏర్పడి వర్షం కురిసే విధానాన్ని పోలి ఉంటుంది. కానీ మానవ జోక్యంతో దీన్ని ప్రేరేపిస్తారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే మేఘాలను ప్రేరేపించడానికి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ వంటి రసాయనాలు గాలిలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలను విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా మేఘాల్లోకి పంపుతారు. ఈ రసాయనాలు మేఘాల్లోని నీటి ఆవిరిని ఘనీభవించేలా చేసి నీటి బిందువులు ఏర్పడడానికి సహాయపడతాయి. తద్వారా మేఘాలు ఉన్న ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. కొన్ని సందర్భాల్లో పొడి మంచును కూడా ఉపయోగించి మేఘాలు చల్లబడేలా చేసి వర్షం కురిసేలా చేస్తారు. అయితే ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే వాతావరణంలో తగినంత తేమ ఉండాలి. అలాగే గాలి వేగం అనుకూలంగా ఉండడం కూడా చాలా అవసరం. ఇదంతా జరిగి కృత్రిమ వర్షం కురవడం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి, కాలుష్య కణాలు కింద పడిపోతాయి. ఫలితంగా పరిసరాలు, పర్యావరణం శుభ్రంగా మారుతోంది. అందుకే సర్కారు ఈ కృత్రిమ వర్షాన్ని కురిపించాలని చూస్తోంది. ఇది వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతోంది. అయితే ఈ కృత్రిమ వర్షాలు కురవాలంటే సహజ మేఘాలు అవసరమవుతాయి. అవి తగినంతగా ఏర్పాట్లయితే వర్షం కురవడం అసాధ్యంగా మారుతోంది. నిజానికి ప్రస్తుతం ఢిల్లీ ప్రాంతంలో ఆ స్థాయిలో మేఘాలు లేకపోవడం ఒక ఇబ్బందిగా మారింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఢిల్లీ ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నందున 29న ప్రయోగానికి అనుకూల పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితులు మారిపోయి మేఘాలు ఏర్పడకపోతే ప్రయోగం వాయిదా పడుతోంది. కృత్రిమ వర్షం పడితేనే ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు. అప్పుడు ఇక పొల్యూషన్ కి తరచూ క్లౌడ్ సీడింగ్ ద్వారా అరికట్టే అవకాశం ఏర్పడుతోంది. తద్వారా పొల్యూషన్ పెరగకుండా చేయొచ్చు. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టుకు ఢిల్లీ ప్రభుత్వం, ఐఐటి కాన్పూర్ కలిసి డెవలప్ చేశాయి. అయితే ఇది తాత్కాలిక సొల్యూషనే గానీ పర్మనెంట్ అనుకోకూడదు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షమే పరిష్కార మార్గమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.